మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అయ్యా, అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. బైబిల్ ఉన్న వారందరూ శ్రద్ధగా మీ బైబిల్ ఒడిలో పెట్టుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. గడిచిన ఆదివారపు ఆరాధనలో 17వ తారీఖు ఒక మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ మూలవాక్యం ద్వారా ఒక్క విషయాన్ని గడిచిన వారంలో మనం విన్నాం. ఈ వారంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, ఒకసారి మూలవాక్యాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే ఏ కార్యమైనా జరుగును. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు అంటాడు, పొందగోరు వానిలో ఏమీ లేదు, ప్రయాసపడే వానిలో ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని కనికరించే దేవుడి వలనే మనం ఏ మేలైనా పొందుతాం, ఏ ఆశీర్వాదమైనా మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అదే దైవజనుడు మరొక పత్రికలో ఇలా రాస్తాడు. ఏమని? మనము ప్రయాసపడి ఒక మోరుడైనను మనం పెంచలేము, ఒక మోరుడైనను మనము అంటే ఒక మనిషి నిష్ప్రయోజనమైన వాడు. ఈ నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజనకరంగా మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనిషి వారి దైనందినటువంటి జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకోక చాలామంది వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత నడవడికలలో నడిపించబడడం వలన నష్టాలు పాలయ్యారు. ఎన్నో తిప్పలు పడ్డట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అయితే ఒక వ్యక్తిని దేవుడు కరుణించాలి, దేవుడు కటాక్షించాలి. మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన చేతి పనులను, మన ఉద్యోగాలను, మన వ్యాపారాలను, మన వ్యవసాయాలను దేవుడు కరుణించాలి. ఆయన కనికరించినప్పుడే ఖచ్చితంగా ఏ ఆశీర్వాదమైనా మన కుటుంబంలో అది నిలబడునుగాక. ఆమేన్ శబ్దం గట్టిగా ఆమేన్. నిర్గమకాండంలో మనం చదివాం, ఆయన కనికరం ఎన్ని తరాలు ఉంటుందట? 1000 తరాల వరకు ఆయన కనికరం నిలబడుతుంది. ఆయన ఒక వ్యక్తిని కనికరిస్తే ఆయన కనికరించాలి. మనం చేసే భూదానాలు, వస్త్రదానాలు, లేకపోతే అన్నదానాలు, పుణ్యదానాలు, ఎన్ని దానాలు చేసినంత మాత్రాన దేవుని కనికరం వస్తుంది అని అనుకోవడం భ్రమ. మీరు ఈ వేసవిలో గమనించండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ చల్లటి నీళ్ళు పెడతారు. ఇది పలానా దాత ఆ నీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారని రకరకాల దానాలు చేస్తూ ఉంటారు. దేనికి అంటే ఏదో ఒక పుణ్యం దొరుకుతుంది. ఈ రకంగా అన్నదానాలు, భూదానాలు చేస్తే పుణ్యం వచ్చే పని అయితే మన ఇళ్ళల్లో ఉన్నవన్నీ అమ్ముకొని ఏమండి ఒక మంచి పుణ్యం సంపాదించుకోవడం మేలే కదా. ఈ కార్యక్రమం ఏమండి పుణ్యం కొరకు ఒక భోజనం పెడితే పుణ్యం వస్తుందంటే ప్రతిరోజు భోజనాలు పెడతానే ఉంటారు. సో అందుకని పుణ్యాలు గిన్యాలు ఇవన్నీ
ఒక వ్యక్తి పెడితే వచ్చేది కాదు, ఇది దేవుని దగ్గర నుండి వచ్చే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం కొన్ని విషయాలు గడిచిన వారంలో మనం వింటూ వచ్చాం, చాలా విషయాలు వింటూ వచ్చాం. దేవుడు ఎవరిని కరుణిస్తాడు, కనికరిస్తాడు అంటే మొదటిగా మలాకీ ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడినట్లు, తండ్రి తనను సేవించిన కుమారుని కనికరించినట్లు నేను వారిని. ఒక తండ్రి తన బిడ్డ అతన్ని సేవిస్తున్నప్పుడు ఆ బిడ్డను మనం ఎలా కనికరిస్తాం? ఆ తండ్రి చాలా ప్రేమ ఆప్యాయతను చూపిస్తాడు. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లల్ని ఒకే రకంగా తల్లిదండ్రులు ప్రేమించలేరు. ఒక కడుపుకు పుట్టినప్పటికీ ప్రేమించలేరు. ఎందుకంటే ఒక కుమారుడేమో తండ్రిని హత్తుకొని, కుటుంబాన్ని హత్తుకొని, వారి బాధ్యతలు స్వీకరిస్తూ, వారికి ఉంటున్న భారాలన్నీ మోస్తూ చాలా దగ్గరగా ఉండి తండ్రిని చూసుకునే కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు. కొందరేమో నా సంపాదన నాది, నా పిల్లలు నా వాళ్ళు, నాకు మీతో పని లేదు, బతకతారా సస్తారా అది మీ ఇష్టం, నాకు పెద్ద కాపురం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు బోల్డంత అప్పులు ఉన్నాయి, నేను కట్టుకోవడానికే నాకు తలపానం తోక్కొస్తుంది, ఇక నేను మిమ్మల్ని ఏడ చూసేది అన్నట్లుగా పిల్లలు వారి దారిని వారు చూసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఎక్కువగా తండ్రి ఎవరిని ప్రేమిస్తాడంటే తనకి దగ్గరగా ఉండి తన మంచి చెడ్డలు చూసుకునే పిల్లల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమ అనురాగాలన్నీ ఆ బిడ్డల మీద ఖచ్చితంగా పంచుతారు. అలాగే యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు కనికరిస్తాడు. వినాలి, దేవుడు వారిని కనికరిస్తాడు. అంటే మనందరం ఇప్పుడు దేవుని ప్రేమించట్లేదు అంటారా? ప్రేమిస్తున్నాం గనుకే కదయ్యా ఉదయాన్నే లేచి స్థలస్నానం చేసి చక్కగా దేవుని మందిరానికి వచ్చింది. ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుకే కదా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంది అని అన్నట్లుగా మనం అంటాం. మన ఆలోచన విధానాలు అలా ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమించడం అనేది అది మాటల్లో ఏదో చూపించి చెప్తే కలిగేది కాదు. ఆయనను ప్రేమించడము అంటే ఆయనని సేవించడం, ఆరాధించడం, ఆయనని వెంబడించడం. ఒకసారి దేవుని వెంబడించడానికి బయలుదేరిన కొందరట మరలా వెనకడుగు తిరుగుతూ ఉన్నారు. వారి జీవితాల్లో ఎన్నో నష్టాలు, శోధనలు, అవమానాలు కలుగుతూ వచ్చాయి. అందుకే ఈ విధంగా ఒక మాట రాయబడింది బైబిల్లో, నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగనివాడు, అంటే వెనకకు తిరగకూడదు. చావైనా రేవైనా ఒకసారి అడుగుపెట్టిన తరువాత వారి జీవితం ముగించబడేంత వరకు నమ్మకమైన ప్రేమను చూపగలిగిన ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఈ భూమి మీద మనము బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక తండ్రికి 2 కుమారులు, ఒకడేమో ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు, ఇంకొక అతనేమో అతన్ని అంటుకట్టుకొని ఉన్నాడు. ఇట్లా కుమారుడు తన తండ్రుల్ని కొంతమంది సేవించే వాళ్ళు ఉన్నారు, సేవించని వాళ్ళు ఉన్నారు. గడిచిన వారంలో మీకు అర్థమయ్యే కోణంలో వివరిస్తూ వచ్చాను. అబ్రహాముకి ఒక్క కుమారుడు ఉన్నాడు, అతని పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు అతన్ని వెంబడించినందున అతడు ఎంతకాలం వెంబడించాడట? మధ్యలో దాకా కాదు, ఆస్తి పంచేదాకా కాదు, అనుకున్నవి జరిగేదాకా కాదు, అవసరం తీరేదాకా కాదు, అతడు చచ్చిపోయేంత వరకు తండ్రిని తన కుమారుడు విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటను ఒకసారి మీ బైబిల్లో చదవండి. ఆదికాండం 25వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. 5-6 వచనాలు. అబ్రహాము
8వ వచనం చదువు. నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తమ పితరుల యొద్దకు చేర్చబడెను. మంచి ముసలితనం ఏమండి, వృద్ధాప్యంలో మంచిగా ప్రాణాన్ని విడిచి పితరుల్లో చేర్చబడేంత వరకు అబ్రహామును ఇస్సాకును విడిచిపోయినట్లు బైబిల్లో ఎక్కడ గ్రంథస్థం చెయ్యబడలేదు. అందుకే ఇస్సాకు జీవితాన్ని దేవుడు అంత అద్భుతంగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకైనా తల్లిదండ్రుల విషయాల్లో మరి మనం జాగ్రత్తగా వహిస్తూ కుటుంబంలో బాధ్యతని స్వీకరిస్తూ మరి మన బిడ్డల్ని మనము దేవుణ్ణి కూడా అలాగే ప్రేమిస్తూ వెంబడించే బిడ్డలుగా నమ్మకంగా కనిపెట్టుకుని ఉండు. ఖచ్చితంగా నా దేవుని దీవెనల వర్షం నీ కుటుంబం మీద కురిపించబడునుగాక. బైబిల్లో ఉంది కదా, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. నిశ్చయముగా నా దేవుడు మీ కుటుంబంలో అలాంటి దీవెనలు కలుగు చెయ్యునుగాక. హల్లెలూయా. మరొక విషయాన్ని ఈ పూట నేను మీకు పరిచయం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవగా ఒకసారి విందాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగలేదు, ఎండమావులైనను ఎండైన వారికి తగలలేదు. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనించండి బాగా. వారి యందు కనికరించువాడు వారికి తోడుకొని వారిని చిన్నగా ఎక్కడికి తీసుకొని పోయాడట? నీటి బుగ్గల యొద్దకు తీసుకొని వెళ్ళాడు. ఆయన కనికరిస్తే, యేసయ్య కనికరించే వ్యక్తిగా మన జీవితాలలో ఉంటే ఆయన మనల్ని అర్ధాంతరంగా వదిలేయడండి. మనల్ని, మన పిల్లల్ని అర్ధాంతరంగా వదిలేయడు. మనల్ని, మన కుటుంబాల్ని, నేను మీకు తోడుగా ఉండను, నేను మీకు మేలు చేయను, మీరు నా బిడ్డలు కాదు, మీరు నా కుమార్తెలు కాదు, కుమారులు కారని దేవుడు మనల్ని అర్ధాంతరంగా అస్సలకు వదిలేయడు. మీరు బైబిల్ చరిత్ర అంతా చదవండి, ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టలా. కానీ వారి పరిస్థితులను బట్టి దేవుని వదులుకొని వెనకబడిపోయి నష్టాలు పాలైపోయి ఎన్నో తిప్పలు పడ్డారు. ఇక్కడ దేవుడు అంటాడు, నేను వారిని కనికరించి వారిని ఎక్కడికి నడిపిస్తానట? నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాను. ఆ నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తే అక్కడ ఆకలి ఉండదు, దాహం ఇయ్యదు, ఎండ తగలదు, ఎండ దెబ్బ వడగాలి తగలదు. ఏమండి, ఇలాంటి ఒక ప్రశాంతమైన ఆశీర్వాదముతో కూడిన అనుభవంలోకి దేవుడు నడిపించాలని అందుకు ఆయన మనల్ని కనికరించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని కనికరిస్తాడట. అందుకని ఒక నీటి బొగ్గల యొద్దకు నడిపించడానికి ఈ నీటిని పరిశుద్ధాత్మగా పోల్చారు బైబిల్లో. ఆ ఒక చోట నీరు ఉంటేనే ఆ చోట చెట్లైనా పంట ఫలాలైనా అవి సమృద్ధిగా పండుతాయి. అటు మనం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఆ జిల్లాల్లో మనం వెళ్తే అక్కడ గోదావరి నీళ్ళు కాలువలు ప్రతి ఊర్లో, ప్రతి చెరువు దగ్గర, ప్రతి పంట పొలాల దగ్గర ఒక పెద్ద కాలువ ఆ జిల్లాల్లో పారుతూ ఉంటుంది. ఆ చెట్లు, ఆ పంట పొలాలు ఎలా ఉంటాయి అంటే చాలా పచ్చగా ఉంటాయి, ఎండిపోవు, చాలా పచ్చగా ఉంటాయి. చెట్లు ఎక్కువ ఉంటాయి, ప్రతి చెట్టు చాలా పచ్చగా కనబడుతుంది.
ఇటు సైడు కోసిగి, మంత్రాలయం, ఈ ఏరియా సైడ్కి వెళ్ళామనుకోండి, కర్నూలు జిల్లా వైపు, అక్కడ నీళ్లు అనేది దొరకదు. ఎటైనా చూడండి కొండలు ఉంటాయి, పంట ఎండిపోయి ఉంటుంది. నేల చూడండి, ఉత్త రాళ్ళు, నేల కనపడుతూ ఉంటుంది, పచ్చదనం ఎక్కడ కనపడదు. ఇది ఎక్కడో దేశంలో జరిగే విషయాలు కావు, మన రాష్ట్రంలోనే. ఆ మూలకు పోతేనేమో పచ్చదనం, ఈ మూలకు పోతేనేమో ఎండిపోయిన అనుభవాలు. కారణం ఏంటి అంటే ఇక్కడ నీటితో కూడిన అనుభవాలు చాలా అరుదు. నీళ్లు దొరకవు ఆ ప్రాంతాల్లో. నీళ్లు మనకి దొరికే ప్రాంతం అది కాదు, అక్కడ దొరకవు. చాలా భయంకరమైన ఇబ్బందులు, కరువు. ఇటు సైడు సమృద్ధి కలిగిన నీరు. ఆ నీళ్లు ఉన్న చోట మీరు చూడండి, చెట్లు ఎంత పచ్చగా ఉంటాయో, ఎంత చక్కగా ఫలిస్తూ ఉంటాయో. దానికి మరలా మనం నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఏనండి, మీరు తలల పైకెత్తి మరలా చెట్టు దగ్గరకు పోయి దానికి చిన్న పాది తీసి దాని చుట్టూరు నీళ్ళు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటారా, ఆ భూమి అంతా నీళ్ళతో తడబడి ఉంటుంది కనుక దానికి ఆనుకొని ఉన్న చెట్లన్నీ ఎప్పుడు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. అలాగే దేవుని వాక్యానికి, దేవునికి మనం ఆనుకున్నంత కాలం ఎప్పుడూ ఎల్ల వేళలా నువ్వు పచ్చగానే కనబడదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే నీ జీవితంలో ఎండిపోయే అనుభవాలు కలుగుతున్నాయి అంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, భక్తికి దూరం అవుతున్నావు, విశ్వాసానికి దూరం అవుతున్నావు, ప్రార్థనకి దూరం అవుతున్నావు. ఏవండి, దేవుని మందిరానికి దూరం అవుతున్నావు. గనుకనే ఎండిపోయిన తత్వాలు, లోక సంబంధమైనటువంటి అనుభవాలు మనలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. లేమి, కరువు, కొరతలు, ఇబ్బందులు. ఎందుకంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నావు. కనుక ఆయనకి నువ్వు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో ఇచ్చే ఆ ప్రతిఫలం చాలా మధురాతి మధురంగా కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల గురించి నేను మీకు కొంచెం అర్థం అవడానికి చెప్తాను. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు దేశము నుండి బయలుదేరారు. వారి మార్గాల్లో ఎన్నో ఒత్తిళ్ళు, సమస్యలు, పోరాటాలు. అరణ్యంలోనే వాళ్ళ ప్రయాణం జరుగుతుంది. ఎర్ర సముద్రం ఎదురయింది. ఎర్ర సముద్రం దాటుకుంటూ ఎట్టగట్ట ముందుకొచ్చారు. ఆ తర్వాత మరలా అరణ్యంలో వెళ్తూ ఉన్నారు. నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఒక చోట నీళ్ళు ఉన్నాయి, తాగుతామని చూస్తేనేమో ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. దాహం వేస్తుంది, నీళ్లు తాగదామంటేనేమో చేదుగా ఉంటున్నాయి. సనుగుతున్నారు, గొలుగుతున్నారు. అయ్యో, నీళ్ళు గోలు లేవే ఇక్కడ, మన పరిస్థితులేంటి ఎంత దయనీయంగా ఉన్నాయి అని చాలా గగ్గోలు పెడుతూ, గోల చేస్తూ, అర్థవంతము లేనిటువంటి ఏడుపులు ఏడుస్తూ సనుగులు సనుగుతూ ఉన్నారు. కొందరు సనుగులు కూడా చాలా విచిత్రంగా కనపడతాయి. కొంతమంది నాకు చెప్తా ఉంటారు కదా, అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాను. ఈ మనిషిలో సరైన భక్తి లేదు, అందుకే ఈయన సనుగులు అనుకుంటాను. అంటే కొన్నిసార్లు రకరకాల బాధలు, రకరకాల అనుభవాలు, రకరకాల పోరాటాలు, రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టకాలాల్లో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఏదో ఒక నిరుత్సాహం ఏర్పడుతూనే ఉంటుంది, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అలాంటి భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు అక్కడ విడిపించి ఇంకొక చిన్న ప్రాంతానికి నడిపించాడు. ఆ స్థలం అట ఎదేము అని రాయబడింది, ఏలీము అని రాయబడింది ఆ స్థలం. ఏలీము అనే ఆ స్థలం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నారట. ఏలీము అనే ఒక చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటే వాళ్ళ మనసులకి చాలా నెమ్మది కలిగిందని నిర్గమకాండంలో రాయబడింది. అప్పుడు ప్రభువు కూడా చెప్పిన మాట, ఈ ఎలీము అనబడుతున్న
ఈ స్థలానికి వచ్చారు కదా, ఈ స్థలంకి వచ్చి కూర్చున్నారు. ఇక మీదట మీ జీవితంలో ఏ రోగాలు రావు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనని. కొంచెం గట్టిగా పలకండి ఆమేన్, ఆమేన్. ఇక ఏ రోగము మీ జీవితంలోకి రాదు అని ప్రభు చెప్పాడు. మీకులాగే వాళ్ళు కూడా ఆమేన్ అనుకున్నారు. అంటే ఆ స్థలము దేన్ని సూచిస్తుందంటే కష్టకాలములో నుండి దాటించబడిన ఒక ఆశీర్వాదముతో కూడిన స్థలముగా చూపిస్తుంది. అంటే ప్రతి మనిషిలో కష్టాలు, బాధలు, అరణ్యపు అనుభవాలు, అరణ్యములో ఉండే శోధనలు ప్రతి కుటుంబానికి వస్తాయి అని బైబిల్ చెప్తుంది. రావని చెప్పట్లేదండి బైబిల్. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అరణ్య మార్గములో వెళ్ళే అనుభవాలు వస్తాయి. కానీ ఆ అరణ్య మార్గముల నుండి వెళ్ళిన తర్వాత కలిగే గొప్ప ఆశీర్వాదం ఖచ్చితంగా నా దేవుడు మీరు అనుభవించేటట్లు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. కష్టాలను చూచారు, ఆ తర్వాత ఆశీర్వాదాన్ని కూడా దేవుడు చూపించాడు. మీ జీవితంలో ఈరోజు వరకు కూడా కష్టాలే చూస్తూ, నష్టాలే చూస్తూ ఆశీర్వాదం అనేది మేము చూడలేకపోతున్నామయ్యా అని ఒకవేళ నీ జీవితంలో సందేహాలు ఉండొచ్చు. కానీ నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు కూడా చూపించేటట్లు మీ ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించి గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చెయ్యనుగాక. ఆమేన్. కొందరు అంటారు, కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు, పాస్టర్ గారు నేను ఆకలిని ఎరిగి ఉన్నాను, ఇప్పుడు సమృద్ధిగా అన్నం తినే అనుభవంలో ఉన్నాను. ఒకప్పుడు లేనప్పుడు ఎలా బ్రతికానో నాకు తెలుసు, ఇప్పుడు ఉన్నప్పుడు ఎలాగుంటున్నానో తెలుసు. కష్టాలు తెలుసు, సుఖము తెలుసు. అంటే దేవుడు రెండు అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే నేర్పించడానికి ఇష్టపడ్డాడు. కష్టములో ఉన్న ఏమంటే కష్టాలు ఉంటున్నప్పుడు నువ్వు దేవుని సనుగుతున్నావా, గొనుగుతున్నావా, దేవునికి దూరం అవుతున్నావా, దేవుణ్ణి విడిచిపెడుతున్నావా అనేది దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఈ కష్టాల్లో నుండి ఆశీర్వాదముతో కూడిన అనుభవంలోకి మనం నడిపించినప్పుడు ఖచ్చితంగా నీ కష్టకాలానికి తగిన సంతృప్తి నీవు అనుభవించుదువుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక నీటి బుగ్గలు, నీటి మడుగులు, నీటిని గురించిన ఒక అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా సువివరణంగా వివరిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలని, ఆ నీటిలో ఉన్న ఆశీర్వాదం, ఆ నీటిలో ఉంటున్న అనుభవాలు, ఆ పరిశుద్ధాత్మలో ఉంటున్నటువంటి లక్షణాలు ఒక మనిషిని తెప్పరిల్లంప చేస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. ఓసారి ప్రభు అయిన యేసయ్య ఒక చోట సువార్త ప్రకటించి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సమరయులు ఉంటున్నారు. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆమె, ఒక ఆడ మనిషి, సమరయ ఆ ప్రాంతంలో నుండి ఒక ఆడ మనిషి వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంది. యేసు ప్రభు అక్కడికి వచ్చి, అమ్మా కొంచెం నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఏమనిస్తావా అని అడిగాడు. అప్పుడు ఆమె అన్న మాట మీరు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 14. అయ్యా నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు, బాగానే ఉంది. ఈ మనిషి జీవితంలో ఎన్నో సందేహాలతో అక్కడ వివరిస్తే ఇంచుమించుగా ఒక 2-3 వారాలు అక్కడున్న ఒక 2-3 లైన్ల గురించి బాగా వివరించవచ్చు. అంత ఆ అనుభవంతో కూడిన మాటలు అక్కడ రాయబడ్డాయి. యేసు ప్రభు వచ్చి ఆమెను నీళ్ళు అడిగాడు. అప్పుడు యేసు ప్రభుకి ఆమె నీళ్లు పోస్తుంది. అయ్యా నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే మరలా దబ్బుకుంటావు కదా,
మరలా తర్వాత ఎక్కడ నీళ్ళు తాగుతావు అన్నట్లుగా ఆమె జీవితంలో కొన్ని ప్రశ్నలు యేసు ప్రభు దగ్గర వివరిస్తా ఉంది. అప్పుడు యేసయ్య అన్నాడు, నేనిచ్చే నీళ్ళుగా నువ్వు తాగితే అమ్మా ఇక ఎన్నడూ కొనవు అన్నాడు. ఇప్పుడు ఈమె నీళ్లు పోయమన్నాడు, నీళ్లు పోసింది, అంతటితో అయిపోవాలి కదండి వాళ్ళ మధ్యలో ఉన్న సంభాషణ. కానీ ఇక్కడ ఈ సమరయ స్త్రీ చూడండి అంటది, అయ్యా నువ్వేమో యూదుడివి, మేమేమో సమరయులమి, ఇప్పుడు నువ్వు వచ్చి మా దగ్గరకు వచ్చి ఎలా నీళ్ళు తాగుతావు? మా బావి దగ్గరికి నువ్వు ఎలా వస్తావు అని ఆమె జీవితంలో నుండి కొన్ని అభ్యంతరాలు పుట్టించే మాటలు, కొన్ని వ్యతిరేకముతో కూడినటువంటి మాటలు తన నోటు నుండి యేసు ప్రభుకి చెప్తా ఉంది. నువ్వు ఎలా తాగుతావు? మేము సమరయులం కదా, మా కులం వేరు కదా, మా మతం వేరు కదా, మా వర్గం వేరు కదా, మా ప్రాంతం వేరు కదా, నువ్వు ఎలా మా నీళ్ళు తాగుతావు? నువ్వు ఎలా ఈ భోజనం లేకపోతే మా దగ్గరికి ఎలా నువ్వు రాగలుగుతావు? ఇలా రాకూడదు కదా నీవు అన్నట్లుగా కులముతో కూడిన కొన్ని ప్రస్తాపనలు ఆమె యేసు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు వినండి, కొన్ని సందర్భాల్లో మనము ఇలాంటి విషయాలు మాట్లాడలేమండి. కులాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడలేము, కానీ ప్రవర్తనలో చూపిస్తూ వస్తాం. కొన్ని సందర్భాల్లో ఏమండి ఇలాంటి అనుభవాలు చాలా చోట్ల మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభు ఆమెకి చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, ఒక్కసారి పరిశుద్ధాత్మ అనే నీళ్లు నువ్వు తాగితే నీ జీవితంలో మరొకసారి ఈ సమరయులు యూదులు అని వ్యత్యాసముతో కూడిన మాట నీ నోట రాదు అని చెప్పేశాడు. ఆ ఒక్క మాట చెప్పాడంతే, నీళ్ళు తాగు, ఇక ఎన్నడూ నీవు తప్పుకోనమన్నాడు. ఇక అంతకు మించి ఆమెకి ఏ బోధలు ఎక్కువ చేయలేదు ఆయన. ఆ ఒక్క మాటలో చాలా పరమార్థం దాటబడిందండి. అంటే పరిశుద్ధాత్మ పొందిన ఒక వ్యక్తిలో కులం లేదు, మతం లేదు, వర్గము లేదు, ప్రాంతము లేదు, భేదము లేదు, ఏ భేదాభిప్రాయాలు లేవు. అందుకే బైబిల్లో రాయబడింది, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను, నా ఆత్మను కురిపించాను. మనుషులందరి మీద రకరకాల జాతులు, ప్రజలు, ఎవండి భాషలు, వర్గాలు, కులాలు, భేదాలు, ఇవి మనుషుల జీవితంలో కలిగినటువంటి అనుభవాలు. అందుకే యేసయ్య అంటాడు, యేసయ్యలో ఉన్నవారికి, ఈ నీళ్లు త్రాగేవారికి ఎలాంటి భేదాలు ఉండవు, భేదాలు కనబడవు. భేదాలు చూపించేవారిగా, భేదాలను ఎవండి కనపరిచే వారిగా ఒకవేళ ఏ సంఘమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా అలాగ ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలు ఆ సంఘములో, ఆ కుటుంబంలో చాలా అరుదు, లేవు అని చెప్పడానికి సందేహం లేదండి. ఈ రోజున చాలామంది కులానికి ఒక మందిరం, మతానికి ఒక మందిరం, భాషకు ఒక మందిరం. కారణం ఏంటంటే భేదాలు, 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 భేదాలు. యేసు ప్రభు ఇదే చెప్పాడు, ఇదిగో ఈ నీళ్ళు నువ్వు తాగితే ఇక ఎన్నడూ నీ జీవితంలో తప్పికొండదు. నీ జీవితంలోకి ఎలాంటి కుల, మత, వర్గ, ఎలాంటి మిషనరీ భేదాలు ఉండవు అని చెప్పేశాడు దేవుడు. ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళింది, ఊరిలో ఉన్న వారందరిని మార్చుకొని వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి ఆమె జీవితంలో ఉంది సందేహాలు, ఆమె జీవితంలో ఉందండి రకరకాల కులాలు, మతాలు, వర్గాలు.
ఈ పాస్టర్ గారిది ఏ కులం, ఈ విశ్వాసది ఏ కులం, ఇదిగో పలానా పాస్టర్ వస్తున్నానంటే ఆయనదే కులం, పలానా ఊరిలో ఉన్న పాస్టర్ అంటే ఆయనదేం కులం. ఈయన మన కులం అయితేనే మన ఇంట్లో అడుగు పెట్టాలి, మన కులం అయితేనే మన మందిరంలో అడుగు పెట్టాలి, మన కులం అయితేనే మన సంఘానికి రావాలి, మన కులం కాకపోతే మన సంఘానికి వచ్చేది లేదు అన్నట్లుగా రకరకాల అనుభవాలు అక్కడక్కడ సంఘాల్లో ముద్రించేస్తున్నారు. మీకు ఇంకొక మాట చెప్పనా, కుల ప్రస్తాపన అనేది సంఘాల్లోకి వాళ్ళు ఎలా తెలుసు. ఇప్పుడు నేను ఒకసారి ఒంగోలు పోయాను, అక్కడ ఒక పేరు రాయబడింది, ఏమని, ఇది నాయుడు గారి భోజన హోటల్. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ ఇంకా ఆయనకి ఇంటి అనమాట అది, అంతే కదా. ఇంకొక చోట ఏముంటుంది, ఇది పలానా రెడ్డిస్ వారి అనే పేర్లు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, ఓహో ఇది వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు కదండి. రకరకాల అనుభవాలు కనబడకుండానే లోపల జరుగుతున్నటువంటి సాతానుగాడు కలుగు చేస్తున్న అనుభవాలు ఇవి. మన జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందిన మనలో ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు ఇలాంటి అనుభవం రాకుండా మనల్ని మనం దేవునికి అప్పగించుకునే కృప పొందుకుందుము గాక. ఆమేన్ శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి యేసు ప్రభు సమరయుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, యూదులు సమరయులు మధ్యలో ఉన్న భేదం, పొరపాటున నీళ్ళు కూడా యూదులకు వాళ్ళు ఎవరు, భోజనము కూడా పొరపాటున వాళ్ళకి పెట్టరు. చరిత్ర మీరు చూడండి, మీకు అర్థమవడానికి ఇంకా యూట్యూబ్లో కొట్టుకోండి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటని. కనీసం మినిమం కలిసిమెలిసి తిరగాలన్నా రారట. సంబంధంగా అయ్యా రండి, అమ్మ ఇటు రండి, ఇట కలుచుకుని నడుచుకుంటూ వెళ్తారా అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఈ సమరయులు ఇష్టపడరంట. చూడండి వాళ్ళు ఎంతగా కులాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏ కులం లేదు, ఏ మతం లేదు, ప్రజలందరికీ దేవుడు అనుటకు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కులం లేదు ఆయనలో, ఆయనకి దృష్టిలో అందరూ సమానులే. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. ఆమేన్, ఆమేన్. అందుకే నీటి బొక్కల యొద్దకు మనం రావాలి అంటే అభిషేకాన్ని పొందాలి. వాస్తవానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, అదేంటంటే పెంతెకోస్తు పండగ దినం. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో మహా అంగరంగ వైభవంగా జరిగే పండగ ఏదైనా ఉంది అని అంటే అది పెంతెకోస్తు పండుగ. అది ఈరోజు యేసు ప్రభు క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఏప్రిల్ 5వ తారీఖు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత 40 రోజులు తన్ను తానుగా మనుషులకు కనబరుచుకొని ఒలీవ కొండ దగ్గరకు వచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు అక్కడున్న శిష్యులకు చెప్పాడు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన ఇక మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడని చెప్పి ఆయన ఆరోహణం అయ్యాడు. ఆ రోజు నుండి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. సరిగ్గా మే నెల 24వ తారీఖు అనబడుతున్న ఈరోజు ఏమండి వారు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన అభిషేకాన్ని పొందుకున్న రోజు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ శబ్దం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పండుగ చాలామంది వారాల పండుగ అంటారు, బైబిల్లో లేవియకాండంలో రాయబడ్డాయి. కొంతమంది ఈ పండుగని కోతకాలపు పండుగలు అంటారు.
కొంతమంది దీన్ని పెంతుకొస్తు పండుగలు అంటారు. కొన్ని ఇంకొక భాషలో సాహోత్ పండుగ అని పిలుస్తారు. ఈ వారాల పండుగని, కోతకాలపు పండుగని, పెంతుకొస్తు పండుగని, సాహోత్ పండుగని, ఇలా ఈ పెంతుకొస్తు పండుగని పిలుస్తూ ఇజ్రాయేల్ దేశంలో బహు ఘనంగా జరిగే పండగ ఏ పండుగైనా ఉందంటే అది ఇదే పండుగ అండి. దీన్ని చాలా చాలా ఘనంగా ఈ పండగని జరుపుకుంటారు. ఇంచుమించుగా ఈ పండగ వచ్చి 1996 సంవత్సరాలైంది. ఇప్పటికి 1996 సంవత్సరాల నుండి ఈ పండగ జరుగుతూ ఉంది. అందుకే బైబిల్ రాయబడింది, ఎందరైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారో నిశ్చయముగా వారి జీవితంలో సమృద్ధి కలిగిన అనుభవాన్ని నా దేవుడు కటాక్షించి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆ అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల ఖచ్చితంగా ప్రతి సంఘము కలిగి ఉండాలి. నీటి బొగ్గలు లేకపోతే, నీళ్ళు లేకపోతే ఏమండి మనిషి బ్రతకలేడట. అన్నం లేకపోయినా బ్రతకచ్చంట, కానీ నీళ్లు లేకపోతే బ్రతకలేడట. ఖచ్చితంగా నీటి అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం సంఘములో ప్రతి ఒక్కరము కలిగి మన దైనందిన జీవితాన్ని మనం కొనసాగించుకునే కృప మన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. ఆ పరిశుద్ధాత్మలో మనం నింపబడి ఆ పరిశుద్ధాత్మతో మనం అడుగులు వేస్తే ఎన్నడూ దప్పిక కొనం. అంటే దాని అర్థం ఇక ఎన్నడూ లోక ఆశలు మనలో కనబడవు. లోకానికి దూరం అవుతాం, దేవునికి దగ్గరవుతాం. పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకుంటే లోకాశలు మనలో ఉండవండి. శరీరాశలు ఉండవు, నేత్రాశలు ఉండవు, జీవపు డంబాలు ఉండవు. ఆత్మానుసారమైన అనుభవాలు, ఆత్మానుసారమైన దాహం ఖచ్చితంగా మనలో అవి పని చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అనుభవాలలో మనం అందరం ముందుకి కొనసాగించబడుదుముగాక. ఆమేన్. మరొక మాటని బైబిల్లో నుంచి చదువుదాం. 56వ కీర్తన భాగం 1వ వాక్యం. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచూ ఉన్నారు. చాలు. యేసయ్యా, దావీదు అంటారు, ఫిలిస్తీన్లు వెంటాడుతూ వేధిస్తున్నప్పుడు వారి మధ్యలో ఉండి దావీదు అంటాడు, అయ్యా దేవా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించి నన్ను కటాక్షించి నన్ను తప్పించు ఈ బాధల్లో నుండి, ఈ అనుభవాల్లో నుండి. ఈయన ఏమంటాడంటే, దేవా మనుషులు నన్ను మృంగుతున్నారట, మనుషులు నన్ను మృంగేస్తున్నారు. ప్రతిరోజు బాధలు నన్ను బాధిస్తూ కృంగదీస్తున్నాయి. ఈరోజున చాలామంది జీవితాల్లో మృంగివేయబడే అనుభవాల్లో నడిపించబడుతూ ఉంటారు. కష్టాజితం సాతానుగాడు మృంగేస్తూ ఉంటాడు. ఆరోగ్యం దేహంలో లేకుండా సాతానుగాడు మింగేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఉండే సంతోషం అది లేకుండా సాతానుగాడు మింగేస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో మనకు కలుగుతున్న అనుభవాలలో ఏవండి ఆ అనుభవాల్లో మనం నిలబడనివ్వకుండా సాతానుగాడు కొన్నిసార్లు మనల్ని మృంగేస్తాడు. మనుషుడు మృంగేస్తాడని రాయబడింది. ఒక మాటని మీరు చూడండి బైబిల్లో, ప్రసంగి ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చూస్తారా? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. బాగా చదువునా నా మాట.
తమ కాలము ఎప్పుడు వచ్చునో వాళ్ళు ఎరుగరు. చేపలు బాధ కలయందు వలలు బాధకరమైన వలలలో చిక్కబడునట్లు, పక్షులు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు. చూసారండి, ఇక్కడ రాయబడింది చేపలకి కొన్ని బాధకరమైన అనుభవాలు ఎప్పుడు వాళ్ళలో. ఇక్కడ పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు దేంట్లో చిక్కుంటాయట? వాళ్ళలో చిక్కున్నప్పుడు వాటి జీవితంలో చాలా, మనుషుల జీవితంలో అశుభకాలమున హఠాత్తుగా తమకు కలుగుతున్న చేటు నష్టాన్ని బట్టి చిక్కుబడిపోతారట. పక్షులు అవి స్వతంత్రంగా ఎగరకుండా కొన్ని వలల్లో చిక్కుబడిపోతే వాటికి జీవితంలో స్వతంత్రత ఉండదండి, ఉండవు. ఒక్కసారి వలలో చిక్కుకుంటే పొరపాటున మరలా ఆ పెట్ట పైకి ఎగరలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు కారులు ఉన్నాయి కదండి, ఈ కారుల కింద ఎలుకలు దూరి ఎలుకలు కొరుక్కొని తింటా ఉంటాయి, వైర్లు గీర్లు అన్నీ. ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి వచ్చింది, ఒక పెద్ద అట్ట, ఒక పెద్ద షీట్ వస్తుంది, ఇంత పెద్ద షీటు, కారు కింద సరిపోయేంత షీట్ వస్తుంది. ఆ షీట్ని పైన ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ వరకు తీసేసి ఆ షీట్ని కారు కింద పెట్టేస్తే చాలు. ఏదైనా ఎలుక కానీ ఆ వైర్ను కొరుక్కోవడానికి వచ్చి ఆ షీట్ మీద వాలిందనుకో, ఆ షీట్ ఎట్లుంటుందంటే మన బొబ్బులు ఎక్కువ నవిలి ఊసేసిన తర్వాత అది ఎంత కరుచుకుంటుందో, ఇక ఆ ఎలుక కాళ్ళని ఏమంటే ఆ షీట్లో ఉన్న గమ్ము పట్టేసుకొని ఇంక రాదు. ఎంత తనకలాడినా ఇంకా ఆ ఎలుక తప్పించుకోలేదు, అక్కడే చిక్కుకొని చచ్చిపోతుంది. కేకలేసి అరిసి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుంది. మనం చూసుకున్నాం అనుకోండి, దాన్ని కొట్టి పక్కన పడేయడమా, లేకపోతే దాని అంతటిగా అదే చచ్చిపోతుంది. ఇంకా పొర్రపాటున ఎంత గింజుకున్నది రాదు బయటికి. అదే బైబిల్ అంటుంది, సులువుగా చుక్కులు పెట్టు పాపముల్లో మీరు చిక్కబడొద్దు. ఈ పాపం కూడా ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా కనబడుతున్నట్లు ఉంటుందండి. ఒక్కసారి దాంట్లో చిక్కుకున్నాం అనుకోండి, ఇక మనం బయటికి రాలేం. మన జీవితాన్ని తప్పించుకోలేం, మన జీవితాన్ని మార్చుకోలేం. మీకు అర్థమవడానికి చెప్పనా? ఫోన్లు ఉన్నాయి అనుకోండి, మీరు ఈ ఫోన్లు మీరు నొక్కుతా ఉండండి. ఒక్కసారి ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి నొక్కుతా ఉంటే నీకు టైం తెలియదు. 1 గంట 2 గంటల టైం 10 అవుతుందమ్మా, 12 అవుతుంది, పడుకో, ఇంకా ఏంది ఫోన్ చదువుతున్నావు, 12 అవుతున్నా, ఏంది ఇంకా ఫోన్ చదువుతున్నావు అంటున్నా ఈ మనిషి ఇంకా పైకి అంటానే ఉంటుంది. ఫోటోలు పెట్టుకోవడం, ఆ ఫోటోలకి రకరకాల సినిమాల డైలాగులు యాడ్ చేసుకోవడం, పాటలు యాడ్ చేసుకోవడం, కొంచెం ఆ ఫోటోల్లో ఆ లైటింగ్ పెంచుకోవడం, ఫోటోల్లో గ్లామర్ వేసుకోవడం, ఇంకా రకరకాలుగా. అంటే ఆ మైండ్ ఏం చేస్తుందంటే, 2 గంటల నుంచి ఫోన్ నొక్కుతున్నాను, అసలు ఇట్లా నొక్కొచ్చా నేను అన్న ఆలోచన ఈ ఫోన్ పుట్టించదు. ఇంకా నొక్కు అనిపిస్తుంది. ఒక ఆయన చెప్తుంటే నేను అన్నాను, ఇలాంటి అనుభవాల్లో చాలామంది భయంకరంగా ఫోన్కి అట్రాక్షన్ అయిపోయారు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, వృద్ధులు కూడా ఆఖరికి, వృద్ధులు కూడా నెట్టు లేకపోతే బతకలేకపోతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా, పసిపిల్లలు రౌండ్ తిరుగుతుందంటే చాలు. మొన్న ఒకడు నిలువును పగలు కొట్టాడంట, ఫోను రౌండ్ తిరుగుతుందని. నెట్ అయిపోయిందని ఎవరికి అది బబ్లింగ్ అవుతూ ఉంటుంది. ఏంది డాడీ ఇది రావట్లేదని అతను నేలకు కొడితే ఫోన్ 2 ముక్కలు అయింది. వాళ్ళ నాన్న వాడిని ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో వైఫై బిగించాడు. ఇంకా అది ఎప్పుడు తిరగకుండా రౌండ్. అలాంటి తండ్రులు ఉన్నంతకాలం ఇలాంటి పిల్లలు పాడవుతానే ఉంటారు.
అయ్యా నెట్ అయిపోయింది, ఒక 1 GB నెట్ అయ్యి, ఇప్పుడు ఈ టైంలో 10 గంటలప్పుడు నీకు నెట్ ఎందుకు అనే ప్రశ్నలు లేవు. అర్జెంటుగా వేయడం, ఇంకా నెంబర్ చెప్పు, ఇంకా చూసుకో, ఇక అంతే. తెల్లవారుల దాకా ఫోన్లు చూడడం, తెల్లారి 9, 10 అయినా నిద్ర లేకుండా ఉండడం, ఇలాంటి అనుభవాలు పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, వృద్ధుల్లో కూడా వచ్చిందండి ఈ అలవాటు. ఇప్పుడు బైబిల్ చదివే అనుభవం లేదు, ప్రార్థన చేసుకునే అనుభవం లేదు, భక్తి చేసే అనుభవం లేదు. అంటే సాతానుగాడు ఒకప్పుడు పక్షుల్ని ఎలా వలయేసి పడతాడో ఇప్పుడు మనుషుల్ని నెట్ అనే వలయేసి పట్టేశాడు అందరినీ. ఇంక ఒక్కడిని వదలట్లా. నెట్ అయిపోతే వేస్తున్నాడు మళ్ళీ 1 GB 2 GB మళ్ళీ అన్లిమిటెడ్. అమ్మ యోహానమ్మ, నెట్ అయిపోయిందంటే పట్టు వల. ఈ వలలో చిక్కున్నవాడు బాగుపడ్డట్లుగా నాకు తెలిసి ఎవ్వడు లేడండి. వలలో చిక్కున్నవాడు, ఫోన్లో చిక్కున్నవాడు వాళ్ళ జీవితాలు పాడయ్యాయి, నాశనమయ్యాయే తప్ప బాగుపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. అలాగని ఫోను నొక్కద్దని నేను అంటలేదు. దీంట్లో మళ్ళా జ్ఞాన వివేచన కలుగు చేసే అనుభవాలు కూడా ఉన్నాయి, దైవభక్తిని కలుగు చేసే అనుభవాలు ఉన్నాయి, రోజు ఏం జరుగుతుంది దేశంలో అనే తెలుసుకునే వార్తల అనుభవాలు ఉన్నాయి, నష్టము కలుగు చేసే అనుభవాలు కూడా ఉన్నాయి. మేలైన దాన్ని పట్టుకో, చిక్కబడిపో మాకు, లోకంలో చిక్కబడ్డానికి ఇష్టపడు మాకు. సాతానుగాడట ఎప్పుడెప్పుడు ఈ బిడ్డలు మింగాలని వలేస్త తిరుగుతాడట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. లోకాసువార్త 8వ అధ్యాయంలో రాయి, ఒకవాడు విత్తనం వేయడానికి బయలుదేరితే కొన్ని ఎక్కడ పడ్డాయి? పక్కన. మరికొన్ని అప్పుడు పక్షులు వచ్చి కొన్ని తినేస్తున్నాయట. వ్యర్థమైపోతుంది. విత్తువాడు విత్తనం వేసిపోతున్నా, నేను వచ్చి ఇప్పుడు వాక్యం చెప్పిపోతున్నా, నా తర్వాత ఇంకో సేవకుడు వస్తాడు, నా తర్వాత ఇంకో సేవకుడు, ఇలా ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్తానే ఉంటాడు. కానీ నీలో ఆ విత్తనం పని చేయాలి కదా, అది నేను చెప్పేది. వీళ్ళకి పని చేయవు, కొన్ని విత్తనాలు పని చేయవండి, వాక్యాలు పని చేయవు. నేనేమంటానంటే, నువ్వు వాక్యంగా ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి పంటను కోసుకొందువుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. నువ్వు విత్తేటప్పుడు ఏమంటే, నువ్వు పొలంలోకి వెళ్ళి వరి విత్తి మామిడికాయలు రావాలంటే వస్తాయా? రావుగా. నీ కుటుంబంలో ప్రేమను విత్తు, నీ సంఘంలో ప్రేమను విత్తుకో, నీ సంఘంలో సమాధానాన్ని విత్తుకో, నీ కుటుంబంలో సమాధానాన్ని విత్తుకో. అప్పుడు నీ జీవితకాలం అంతయు నువ్వు సమాధానం అనే పంటను కోస్తావు. కలహాలు, భేదాభిప్రాయాలు, మత్సరాలు ఇలాంటి విత్తుకొని నాకే ఎందుకు కలుగుతుంది ఈ కీడు అని అంటే, నువ్వు విత్తింది అలాంటిది. ఇప్పుడు కోసుకునే కాలం వచ్చింది, నీకు కోసుకుంటున్నావు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా జరగాలి అని అడిగారా? దేవుడికి లేదు. నువ్వు ఏ పంట వేస్తావో ఆ పంటే వచ్చుద్ది. 600 అయినా 100, 150 అయినా ఖచ్చితంగా అదే వచ్చేది. అది తప్ప ఇంకో పంట రాదు. వచ్చుద్దమ్మా? రాదు. పిల్లి పెసర్లు వేస్తే పిల్లి పెసర్లే వచ్చేది. పిల్లి పెసర టైంలో పిల్లి పెసలు రాకుండా వరి వచ్చుద్దండి? రాదు. నువ్వు ఎంత ప్రయాసపడ్డా రాదు. అందుకే సమయం ఉండగానే నీ జీవితంలో ప్రేమను, సమాధానమును, భక్తిని, పరిశుద్ధతను, విశ్వాసమును, ఆయన దయను, కనికరమును నువ్వు విత్తుకో. ఖచ్చితంగా రానున్న దినములలో వాటన్నిటి నువ్వు కోసుకునేటట్లు ప్రభు చెయ్యునుగాక. ఆమేన్ శబ్దం గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. కష్టార్జితాన్ని మింగివేయడానికి పక్షులు ఎందుకు వస్తాయి? వేసినటువంటి కష్టార్జితాన్ని మింగేయాలని. అవి వచ్చి చిక్కుల్లో పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మన కొరకు ఒక సమృద్ధి కలిగిన అనుభవాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం మేయాలి. ఇంకో చోటికి వెళ్ళి మేయకూడదు. అక్కడ ఏముంటాయి అంటే వలలు ఉంటాయి. వలలో మీకు అర్థమవుతుందండి? పక్షులు పొలాల్లోకి వెళ్ళి, ఏడైనా ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ మంచిగా సమృద్ధిగా అక్కడక్కడ తింటూ ఉంటే వాటికి ఏ ప్రమాదాలు ఉండవు. అవి ఎక్కువగా ఎక్కడ తింటా ఉండి అంటే, మనుషులు ఏమేమి బయటపడేస్తారా, అక్కడ తిందాం, అవి తిందాం, ఇది తిందాం అని ఆ మనుషుల దగ్గరికి వెళ్తే వాడు కుయుక్తిగా ముందుగా వలేసి ఆ వల కింద గింజలేస్తాడు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి?
చాలామంది ఇప్పుడు రకరకాల అనుభవాలు ఎలా వచ్చినాయి అంటే, నీకు వల చూపిస్తాడు, దానికి ఆ వలలో నువ్వు చిక్కబడిపోయటానికి ఎర చూపిస్తాడు, ఒక ఎర. ఆ ఎరను చూపించినప్పుడు నువ్వు చిన్నగా ఎగురుకుంటూ పోయి ఆ వలలో చిక్కుంటావు. స్థానిక సంఘం గురించి నాకు అవగాహన ఉండదు. నీ పొగడతలు, నీలో ఉంటున్న అనుభవాలు, నీ కానుకలు, నీ దశం భాగాలు, ఏవండి నువ్వు దేవుని సన్నిధానికి చెల్లించవలసిన నీ అర్పణలు, నీ హృదయపూర్వకమైన కానుకలు, వీటిని ఎవరికి నువ్వు చెల్లిస్తావంటే చెప్పాను కదా, ఎర్ర చూపిస్తాడు. వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఎర్ర చూపిస్తూ ఉంటారు. చూచారండి, ఒక చోట మనకు ఉంది కదా స్థలం, ఆ స్థలంలో మనం ఈ సమృద్ధి కలిగిన అనుభవంలో మనం ఉండం. ఇంకా ఎక్కడ ఇంకా దొరుకుద్దామనని ఆ ఫోన్లో నొక్కుతూ ఉంటారు, ఆ ఫోన్లో వస్తూ ఉంటారు యూట్యూబ్లో పాస్టర్లు. ఇక వాళ్ళకు ప్రసంగాలు వినడం, వాళ్ళు ఏమైనా కానీ ఇదిగో అక్కడ పక్కన నెంబర్ ఉందమ్మా కొంచెం కానుక పంపించండి అంటే ఈ మనిషి వెంటనే కానుకలు మీరు చెక్ చేసుకోండి ఫోన్పేలు. నీ స్థానిక సంఘ కాపర్లు కొంటాయా లేకపోతే బయటలో కొంటాయా ఒకసారి చెక్ చేసుకో. నీ ఆలోచనని ఒకసారి చెక్ చేయి, నీ మనస్సును ఒకసారి చెక్ చేసుకో. ఏవండి చిక్కుల్లో పడేసే ఆ ఎర్రవైపే చూస్తూ ఉంటారు తప్ప నిన్ను పోషిస్తూ సంరక్షిస్తూ నిన్ను ఏ జకట కలిగిన దొంగ ఊపిలో నువ్వు చిక్కబడిపోకుండా, ఏ సాతాను నేను మృంగకుండా నీ కొరకు దివారాత్రులు ప్రార్థించే నీ సేవకుని విడిచి రకరకాల అనుభవాల వైపు వెళ్తాం. రకరకాల అనుభవాలు. మన కుటుంబాల్లో కూడా మన పిల్లలు ఎక్కువగా మనల్ని ప్రేమించరు, మీకు తెలుసు తెలీదు, ఎక్కువగా ప్రేమించరు. వాళ్ళకి మళ్ళీ నువ్వేమన్నా లోటు చేస్తావా ఏం చెయ్యం. తిండి పెడతాం, బట్టలు కావాలంటే బట్టలు మనం వేసుకోకపోయినా నా బిడ్డలు వేసుకోవాలి, అన్నీ పెడతాం కదా. పెట్టమా చెప్పండి, పెడతాం, అన్నీ పెడతాం. కానీ వాళ్ళకి మన మీద ఉండదు. అత్తల మీద, మామల మీద, పిన్నిల మీద, ఆంటీల మీద, ఇంటి పక్కన వాళ్ళ మీద ఆంటీ, అత్త, వదిన అని ఏం మాట్లాడతారు. మళ్ళీ ఆ మాట అమ్మలతో మాట్లాడం. అమ్మతో కానీ అమ్మ అని పిలుస్తామా? అమ్మ ఎట్టు వస్తుందను వదినా అని మళ్ళీ పక్కన భలే వెళుతావు. సద్దానం ఉంది తింటావా, రా బయటికి రా, మా అమ్మ ఎంత ఉండిపోయింది ఎందుకు రా అంటాం. ఇంట్లో ఉన్న నాన్న మాత్రం నానా అంటామా? మళ్ళా నీకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నేను ప్రేమలు ఆప్యాయతలు చూపించి నీకు రోగం వచ్చిందనుకో నేను బాగు చేసి నీకు హాస్పిటల్లో మనం అనుకో హాస్పిటల్లో దోమలు కుట్టించుకుంటే నీకే నువ్వు శరాన్ని పెట్టుకుని ఇంట్లో లోపల హ్యాపీగా బొడ్డు మీద పడుకుంటావు. పాపం ఆ దోమలు కుట్టించుకుంటే అక్కడ కూర్చునేది ఎవరు తల్లిదండ్రులే కదా, అవునా కదా? వాళ్ళ మీద ఉండదు. మళ్ళీ ప్రేమానురాగాలన్నీ వాళ్ళే చూపించేది. ఇప్పుడు రాను సంఘాల్లో కూడా ఏమంటాయి? స్థానికంగా సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నా ఆ ప్రయాస మీ కంటికి కనబడవండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నా, ఎంత ఏవండి తినక అసలు తింటున్నారా లేదని అసలు మీ నోటితో మీరు అడిగినట్లుగా కూడా ఉండవాలి. ఉండవు. యూట్యూబ్లో ఎవరైనా కనపడుతున్నారు అనుకో, పాప అసలు తిన్నాడో లేదో నాయన, ప్రయాణాలు చేసి చిక్కుబడిపోయాడు అయ్యా, సన్నగా అయిపోయాడు మనిషి, నల్లగా కూడా అయ్యాడే, కలర్ కూడా మారాడే. అయ్యా నా దగ్గర ఒక 500 నీ ఫోన్పే కొడతాను, కొట్టుకో తినయ్యామన్నా. ఇక్కడేమో ఈయన కడుపులు మార్చుకొని అన్నం లేకుండా ఎవరిని విశ్వాసులు బాగుపడాలా, వాళ్ళ కుటుంబాలు దీవించబడాలని ఎక్కడ సేవకుడు తిప్పలు పడుతుంటే ఈయన మాత్రం ఆ ఎర్రను చూసి పరిగెత్తుతూ ఉంటారు. ఎర్రను చూసి కుటుంబాల్లో ఇలాగే ఉన్నాయి. అందుకే బైబిల్ అంటుంది సాతానుగాడు మృంగేస్తాడట మనల్ని. దావీదు అంటాడు, అయ్యా వాడు నన్ను మింగడానికి, మనుషులు నన్ను మింగడానికి పరిగెత్తుతున్నారు, నన్ను తప్పించు, నన్ను ఈ బాధల్లో నన్ను విడిపించు, నన్ను కాపాడు ప్రభువా అని. ఇంకొక మాట నేను చదివించి ముగిచ్చేస్తాను. బైబిల్లో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒక్కసారి, అందరూ చూడండి, నేను ప్రార్థన చేస్తాను. 12వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమున భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే
ఆమె ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సాతానుగాడ అనబడుతున్నవాడు ఎవడంటే ఘట సర్పం. ఎవండి? ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఈ శిశువు జయ జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. జయ జీవితం. ఇప్పుడు సంఘముగా ఉంటున్న మనలో ఎవండి గర్భాన్ని ధరించినటువంటి ఈ స్త్రీ ఇప్పుడు ప్రసవ వేదనలు పడుతూ, ఇప్పుడు ఆ ప్రసవ వేదన టైములో ఈ శిశువు ఎప్పుడు జన్మిస్తాడా, ఎప్పుడెప్పుడు జన్మిస్తాడా, ఈ శిశువుని ఎప్పుడు మృంగేద్దామా అని ఘట సర్పం అంట నోరు తెరుచుకొని చూస్తూ ఉందట. ఎప్పుడు ఈ స్త్రీ ఆ బిడ్డను కంటది, ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు నేను మింగేయాలా, ఎప్పుడెప్పుడు మింగేయాలి అంటే దాని అర్థం సంఘములో ఉంటున్న మనము జయించకుండా, మనము బాగుపడకుండా, మనము పరిశుద్ధంగా బ్రతకనివ్వకుండా, మనము నీతిగా బ్రతకనివ్వకుండా సాతానుగాడు మిమ్మల్ని మృంగటానికి తిరుగుతున్నాడు. జాగ్రత్త. మీకు కొంచెం అర్థం అవటానికి చెప్తున్నా. మరలా ఈ మాట బైబిల్లో ఉందా లేదని మీరు అనుకోవద్దు. అర్థం అవటానికి. ఇప్పుడు మన దేవుని యొద్దకి మందిరానికి వస్తున్నాం అనుకోండి, బైబిల్ పట్టుకొని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే బాగుపడాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇక దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలని వస్తూ ఉంటాం. సాతానుగాడు ఎలా వస్తాడు? వాడు ఒకేసారి డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు. వ్యక్తుల రూపంలో, కుటుంబ రూపంలో వాడు అలా వచ్చి నేను గేలి చేస్తూ ఉంటాడు, ఎగతాళి చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అబ్బో బైబిల్ పట్టుకుంది అయ్యో, అబ్బో బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు అయ్యో, వాబ్బో పెద్ద పరిశుద్ధురాలు బయలుదేరింది అయ్యో, పని దగ్గరేమో భయంకరంగా బూతులు తిడుతుంది, ఇప్పుడు మళ్ళా చర్చికి మాత్రం బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని భలే పోతుంది అయ్యో, ఓహో ఆదివారం అయితే భక్తి వచ్చింది అన్నట్లుగా మనుషులు మనం బైబిల్ పట్టుకొని వచ్చేటప్పుడు అప్పుడు నీకేమనిపిస్తుంది? చి ఏం పోతంలే పాస్టర్ గారు వద్దామనుకున్నా కానీ మా ఇంట్లో ఉన్న మా పిల్లలే కొంచెం నన్ను ఏదో అట్టనే లేక నాకు ఎందుకో సిగ్గుగా ఉందని అన్నం తినకుండా ఉంటావా? అట్టేం లేదు, చికెన్ దయ్య వండి పెడతానని వాళ్ళకంటే ముందుగా ఒక ముద్ద పొయ్యి మీద ఉన్నప్పుడే తింటాం. ప్రార్థనకు వచ్చే సమయంలో ఏమవుతుందంటే కొద్దిగా సిగ్గుగా ఉందయ్యో ఇక నేను రాలేను అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నిన్ను సిగ్గుపరచడానికి నీ ఎదుటే సాతానుగాడు నిలిచి ఉన్నాడని నువ్వు గుర్తుపట్టాలి. నిన్ను మింగాలి. ఎట్టగైనా సరే నీ జయ జీవితాన్ని నాశనము చేయాలి. నీవు లోకమును జయించకూడదు, నీవు పాపాన్ని జయించకూడదు, నీవు బలహీనతలను జయించకూడదు అని సాతానుగాడు నిన్ను వెంటుండి వాడు నిన్ను ఎప్పుడెప్పుడు మృంగాల, మరలా ఎప్పుడు పాపంలో పడేయాలి, మరలా ఎప్పుడు బూతుల్లో పడేయాలి, మరలా ఎప్పుడు సినిమాల్లో పడేయాలి, మరలా ఎప్పుడు జోకులు సరసాలు సరసుక్తుల్లో పడేయాలి, ఎప్పుడు మందిరానికి రాకుండా చెయ్యాలి. ఇదే అభిప్రాయంలో వాడు నోరు తెరుచుకొని నేను ఎప్పుడెప్పుడు మింగాలా అని చూస్తాడట. నువ్వు వాడి నోటికి చిక్కబడకుండా మంచి భక్తిని నువ్వు దేవుని సన్నిధిలో చేసేదవు గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి భక్తి చెయ్యి, వ్యర్థమైన భక్తి చెయ్యి. మాకు మంచి భక్తి చెయ్యి. సాతాను చేతులు అస్సలు చిక్కబడిపో మాకు. వాడు ఎప్పుడెప్పుడు నిన్ను మింగాలని చూస్తాడు. యోబు గురించి బైబిల్లో ఉంది కదండి. యోబును కూడా సాతానుడు ఎప్పుడెప్పుడు తన పరిశుద్ధతను పాడు చేయాలి, తను ఎప్పుడెప్పుడు మందిరానికి రాకుండా చేయడమే ఆయన పని. ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకుండా చేద్దాం. మందిరం అంటే ఎరక్తి పుట్టేటట్టుగా చేయాలరా ఈ మనిషికి. మందిరం అంటే అసలు దేవుడు లేడు, గీవులు లేడు, ఏం చేశాడు దేవుడు అనే మాట ఈడు నోట నుండి రావాలరా, ఎట్టగైనా చెయ్యాలని సాతానుగాడు రకరకాలుగా యోబుని శోధిస్తున్నాడు. యోబుని పిల్లల ద్వారా, భార్య ద్వారా. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మనం పట్టించుకుంటామా? ఏబో మాకు తెలిసిలే, నువ్వు మాకు చెప్పేది అని అంటాం. అది ఇంట్లో ఉన్న వాళ్ళే ఉండి వాళ్ళ భార్య వచ్చి ఏమండి నీ దేవుడు నీకు ఏం చేసాడండి, ఎందుకంటే ఇంక మనం చర్చికి వెళ్ళడం, ఇంకెందుకంటే మనం ప్రార్థనకి వెళ్ళడం, ఏ దేవుడు మనకి ఏం చేశాడండి,
ఇంట్లో ఉంటున్న పిల్లలుండి, అమ్మా నానా ఏమండి మనకి దేవుడు ఏ మేలు చేశాడండి, మన బైబిల్ పట్టుకొని తగునాను పరిగెత్తడానికి ఏ మేలు కలిగిందో ఆలోచించమ్మా నానా అంటే, అప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన పుట్టింది, నా బిడ్డ గుడికి మాటనిందంటే నా బిడ్డ ఎంత బాధపడుతుందో, అయ్యో నా కుమార్తె నా కుమారుడు ఎంత బాధపడుతున్నాడో, నిజమే దేవుడు ఏం చేశాడు అని మనం అపవాదికి సమయాన్ని ఇచ్చి దేవునికి దూరం అయిపోతాం. కానీ యోబు గురించి రాయబడింది, ఎన్నడూ ఏ క్షణమున యోబు ఆ విషయంలో చోటు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ మాయలో పడిపోలేదు యేసు నామములో. ఎన్నో ప్రయత్నాలు చేశాడట సాతానుగాడు యోబుని మృంగేయాలని, కానీ ఏ ప్రయత్నాల్లో యోబు పడిపోలేదు. నీ భక్తి కూడా అలాగే ఉండునుగాక. సాతానుగాడులాగా ఎంతోమంది నీ బంధువులే కానీ, నీ స్నేహితులే కానీ, నీ అక్కచెల్లెలే కానీ, నీ అన్నదమ్ములే కానీ, నీ కడుపు పుట్టిన పిల్లలే కానీ ఒక్కొక్కసారి నిన్ను దూషించి, ఇక మందిరానికి వెళ్ళొద్దు నువ్వు, చర్చికి వెళ్ళొద్దు నువ్వు, భక్తి చెయ్యొద్దు నువ్వు అని రకరకాలుగా నీ భక్తిని మింగటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. నీ భక్తిని మృంగి వెయ్యబడకుండా ఉన్నట్లు నిన్ను నీవు కాపాడుకొందువు గాక. ఆమేన్. యోసేపు గురించి రాయబడింది, యోసేపు పరిశుద్ధంగా ఐగుప్తు ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఊరు లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, కానీ పని కట్టుకొని ఉంది ఆ ఊరిలో ఒక స్త్రీ. పని కట్టుకొని సంబంధం లేని వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు. మీకు తెలుసో తెలియదో, మన ఊరు లేదు, మన భాష కాదు, అసలు వాళ్ళ కులమేదో మతమేదో వర్గమేదో ఏది మనకు తెలియదు. కానీ కొన్నిసార్లు మన సాక్ష్యము పాడవడానికి, మన భక్తి పాడవడానికి, మన పరిశుద్ధత పాడవడానికి, మన విశ్వాసము పాడవడానికి రకరకాల అనుభవాలలో ఏమండి పని కల్పించుకొనల్లా వచ్చి మన దగ్గర కూర్చొని మన జీవితాన్ని పాడు చేస్తారు. యోసేపు గురించి, ఆ ఇంట్లో ఒక స్త్రీ తన జీవితాన్ని అపవిత్రపరచడానికి వస్తే ఆ అపవిత్రతలో పడకుండా జైలు శిక్ష అయినా అనుభవించడానికి ఇష్టపడ్డాడట యోసేపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి కొన్నిసార్లు మనం నిందలు పడ్డడానికే ఇష్టపడాలి తప్ప మనం పొరపాటును పాపంలో పడకుండా జాగ్రత్త పడుదుము గాక. ఆమేన్ చెప్దాం. ఎన్నిసార్లు మృంగాలను వచ్చిండో యోసేపు మీదకి, ఎన్నిసార్లు మృంగాలను వచ్చినా ఈ యోసేపు ఒక్క చిన్న అవకాశము కూడా ఇవ్వకుండా చక్కగా భక్తి చేశాడు. నీ భక్తి కూడా అలాగే ఉండాలి, నీ జీవితం కూడా అలాగే ఉండాలండి. మనలో కూడా ఎంతోమంది, ఇప్పుడు నేను సేవ చేస్తూ ఉంటానా, కొంతమంది నాకు ఇచ్చే సలహాలు ఇస్తూ ఉంటారు, రే నువ్వు పల్లెటూరులో సేవ చేస్తున్నావు, నువ్వు ఎలా బతుకుతావు, నీ పిల్లలు ఎట్టుంటారు, ఎందుకు ఆ సేవ ఎందుకురా అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉండరు అనుకోవద్దండి, ఉంటారు. మందిరానికి వెళ్తున్నావు కదా ఏ మేలు కలిగింది అనేవాళ్ళు మీకు ఉంటారంటే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, బంధువులు, చుట్టాలు ఎవరో ఒకరు కావచ్చు. నిన్ను మృంగేసే వాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు. వారి చేతుల్లో పడకుండా నిన్ను నీవు తప్పించుకుంటూ ప్రభు చేతుల్లో మనం పడినట్లుగా దేవుడు మనకి కృప చూపించునుగాక. ఆమేన్ శబ్దం గట్టిగా, ఆమేన్. ఆలోచించు. దావీదు ఒక చిన్న తప్పు చేస్తే దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. దావీదు ఈ 3 ఆప్షన్లు ఇచ్చా, ఈ 3 ఆప్షన్లో నీకు ఏ శిక్ష కావాలో కోరుకోపో అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, ఆలోచించుకొని ఈ సమస్యలు ఈ 3 శోధనలో పడే కంటే అసలు దేవుని చేతిలో పడితే ఇంకంతకంటే భాగ్యం ఏముంటుంది అని, అయ్యా నేను నీ చేతికి అప్పగించుకుంటా, నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటావు చెయ్యని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రభు దయగలిగిన వాడు కనుక దావీదు వంశాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని సాతానుగాడు మన జీవితాన్ని మింగేయాలని, మన భక్తిని పాడు చేయాలని, నీ కష్టాజితాన్ని మింగేయాలని, నీ ప్రేమను ఏవండి, నీ విశ్వాసమును, నీ దయను, నీకున్న సమాధానాన్ని. కొందరు కుటుంబాలు చూడండి, ఎప్పుడు సమాధానం, ఎప్పుడు సాతానుగాడే ఆ ఇంట్లో యుద్ధం చేస్తూ ఉంటాడు, వాడు ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు. సమాధానం, భార్య భర్తల మధ్యలో సమాధానం, పిల్లల మధ్యలో సమాధానం, అక్కచెల్లెల మధ్యలో సమాధానం, అన్నదమ్ముల మధ్యలో సమాధానం, ఏమండి కుమార్తెల మధ్యలో సమాధానం, కుటుంబాల్లో సమాధానం, పని చేయనివాడు సాతానుగాడు. ఇక్కడ వాక్యం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఛీ
నీకు నేనైనా సరే ఆ మనిషితో సమాధానంగా ఉంటాలే, ఇంకా వాక్యం ఎంతగా నన్ను హెచ్చరించినా నేను ఇట్లా ఉండకూడదు అని ఇక్కడ తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళేళ్ళకి వాతావరణం ఇంటి దగ్గర మళ్ళా మారిపోద్ది. ఏమైపోద్ది? ఓహో, మంచి వేడివేడిగానే బాగానే సిద్ధపరచుకొని, అబ్బో ఎంత అవమానమైన పడతాం వచ్చావా అని ఆడదాకా రాగానే ఇంటికి వచ్చిన వెంటనే వాడు నిన్ను పుస్సలు లేపుతాడు. మళ్ళా ఇక ఆ మనిషితో నేను పడకను అన్నట్టుగా చేస్తాడు. ఇక నీకు జీవితంలో వాడు చేసేది ఏంటంటే ఆ పంతం నీదా నాదా అన్నట్టు ఇక ఇద్దరు ఎదురెదురుగా నిలబడి నువ్వు బలగిరిస్తేగా నేను బలగును, నేను బలగిరిస్తేగా నువ్వు బలగును అన్నట్టుగా సాతానుగాడు విభేదాలు పుట్టిస్తాడు, విభేదాలు. అందుకే బైబిల్లో ఉంది, వాడు మిమ్మల్ని మింగకుండా ఉన్నట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్త పడుదురు కాక. అందరు లేచి నిలబడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుని.